నంద్యాల జిల్లా మనానపల్లి మండలం పర్కూరు గ్రామం. నేను గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేశాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. 3 పార్టీల అలయన్స్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేస్తున్న వల్ల ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనే ఆలోచనతో కష్టపడి బాగా పనిచేస్తున్నాము. ఇక బనానపల్లి నియోజకవర్గానికి వస్తే ఈ అక్రమ లిక్కర్ వ్యాపారం, ఇసుక దందా, ల్యాండ్ సెటిల్మెంట్స్, వీటి వల్ల ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అఖండ మెజారిటీతో టీడీపీ గెలవబోతుంది. కారణం ఇక్కడ మైనింగ్ వ్యాపారం ఎక్కువ పలుకూరులో, ఈ బనానపల్లి మండలం కావచ్చు, ఓవరాల్గా ఈ కాన్స్టిట్యున్సీలోనే మైనింగ్ వ్యాపారం ఎక్కువ. సో మైనింగ్ వ్యాపారంలో కూడా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోలిస్తే వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే రాయల్టీ పెంచడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల మైనింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని ఎఫెక్టు కార్మికుల మీద పడింది. కార్మికులు ఎప్పుడైతే వాళ్ళ పొట్టకోటికి సరిగా లేదో వాళ్ళు తిరగబడి టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. అట్లాగే భవన కార్మికులు కావచ్చు, శాండ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి. లిక్కర్ విషయానికి వస్తే ఒక దిక్కు అమ్మఒడి అంటున్నాడు, ఒక దిక్కు నాయన బుడ్డి అని ఎమ్మడే చెప్తున్నాడు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో రేపు చంద్రబాబు ప్రభుత్వం వస్తే లిక్కర్ను సరసమైన ధరకి ఇస్తామని చెప్తున్నాడు, మంచి క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్తున్నాడు. ఆయనేమో నేను లిక్కర్ వ్యాపారాన్ని నెక్స్ట్ బంద్ చేసిన తర్వాతనే ఓటేస్తానని చెప్పాడు. కానీ ఆ పరిస్థితి లేదు. లిక్కర్ వ్యాపారాన్నే ఆయన సొంత వ్యాపారంగా చేసుకొని ఆయన ఆదాయంగా చేసుకున్నాడు తప్ప ప్రజలకు మేలు జరిగింది అయితే ఏం లేదు. కాబట్టి ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఏదైతే ల్యాండ్ యాక్ట్, దానివల్ల కూడా అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది రైతులలో. ఎందుకంటే మనం ఆస్తి కొనుక్కొని మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ పత్రాలు వాళ్ళు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తెచ్చుకునే ప్రయత్నంలో ఈ యాక్ట్ తీసుకొచ్చారు తప్ప మనకేదో మేలు చేయాలని తీసుకొచ్చిన యాక్ట్ అయితే కాదు. తర్వాత ఆస్తి మనది, ఫోటోలు ఆయన ఏమన్నా మనకేమన్నా ఇస్తున్నాడా? అది కాదు కదా. మన ఆస్తికి మన ఫోటోలు, మన పెద్దల ఫోటోలు ఉంటే ఉపయోగం. కానీ వాళ్ళ పెద్దల ఫోటోలు, వాళ్ళ ఆయన ఫోటోలు, వాళ్ళ రాజారెడ్డి తరం కానుంచి వాళ్ళ ఫోటోలు వేసుకుంటే మనకు వచ్చేది ఏముంది? సో దీని మీద రైతులలో చాలా నిరసన ఉంది. తర్వాత ఓడిపోతామనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా డీబీటీ విధానంలో అందరికీ పేమెంట్లు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టుకున్నాడు. అది ఈసీ అబ్జెక్షన్స్తో అది కూడా పెండింగ్లో ఉంది. ఎందుకంటే బటన్ ఎప్పుడో 3 నెలల క్రితం బటన్ నొక్కి, 4 నెలల క్రితం బటన్ నొక్కి అప్పుడు వేయకుండా కేవలం ఇప్పుడు ఈ ఎలక్షన్కి ముందు 2 రోజుల ముందు వేస్తే మనం ఓట్లను కొనుక్కోవచ్చు గవర్నమెంట్ డబ్బుతో అనే ఉద్దేశంతో అది చేశారు. సో అది కూడా సరైన విధానం కాదు. అని ఎంతసేపునా ఈ ఇష్యూస్లో అబ్జెక్షన్ పెట్టింది. మళ్ళీ కోర్టుకు పోయాడు. కోర్టు ద్వారా ఏదో కొంత పర్మిషన్ ఈ రోజు వరకు తెచ్చుకున్నారు, ఈ రోజు ఏదో కొద్ది ఇవ్వాలని. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అడ్డుకోబోతుంది. ఎందుకంటే ఇది వేయకపోతే ఏమన్నా మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఇబ్బంది ఏం జరగదు కదా. ఒకరోజు వేయకపోతే 3 రోజుల తర్వాత వేసుకొని ఎట్లా చెప్పింది హైకోర్టు కూడా. కాబట్టి అది కూడా జరగకపోవచ్చు అన్న ఆలోచన. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కర్ణుడికి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయేదానికి చాలా కారణాలు కనపడతా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాకుండా ఉండేదానికి కారణాలు ఏమున్నాయంటే అట్లా కనపడలేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాటే లేదు. అభివృద్ధి, సంక్షేమం 2 ఉండాలి, కానీ 2 పడవల మీద నడవాలి. కానీ ఒకటే పడవతో నడుస్తాను అంటే కుదిరే పని కాదు. కాబట్టి